అందరికీ వందనాలు ప్రియులారా, అందరికీ గుడ్ మార్నింగ్. మంచిది ప్రియులారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మనం నిన్నే మాట్లాడుకున్నాం. మన జీవితాల్లో దేవుల్లో మనం స్ట్రాంగ్ అవ్వాలంటే, మన జీవితాల్లో దేవుల్లో మనం స్థిరపడాలంటే మనకు ఉండాల్సిన 4 పిల్లర్స్ ఏంటవి? అపోస్తుల బోధ అంటే వాక్యం బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట. ఈ 4 పిల్లర్స్ మనకు ఉండాలనుకున్నాం. నిన్న అపోస్తుల బోధ అంటే వాక్యం చదవడం, వాక్యం వినడంలో మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని తెలుసుకున్నాం. ఈరోజు నేను చెప్తున్నాను సహవాసం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఒక లోక సామెత కూడా ఉంటుంది. 6 నెలలు ఎవరితో గడిపితే వాళ్ళలా మనం అయిపోతామంట. ఒక 6 నెలలు నువ్వు చెడు వ్యక్తితో సహవాసం చేసావు అనుకో, నువ్వు కూడా చెడ్డవాడు అవుతావు. ఒక 6 నెలలు నువ్వు మంచి వ్యక్తితో సహవాసం చేసావు అనుకో, నువ్వు చెడ్డవాడైనప్పటికీ కూడా మంచివాడు అవుతావు. అంటే సహవాసం ఇంపార్టెంటా బ్రదర్ అంటే 100కి 200% వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. దేవుని పిల్లలతో మనం సహవాసం చేస్తున్నామా, దేవుని పిల్లలు కాని వారితో మనం సహవాసం చేస్తున్నామా ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఈరోజు యువత చాలామంది చెడు స్నేహాలండి. చెడు స్నేహాలు చేయడం వల్ల ఏమవుతుంది? వాడు కూడా చెడు నేర్చుకుంటున్నాడు. అప్పటి వరకు మన దగ్గర పెరిగినంతకాలం చాలా బాగుంటాడు. 10th క్లాస్ వరకు మన ఇంటి దగ్గర ఉంటాడు, మన కళ్ళ ముందే చదువుకుంటాడు, చాలా బాగుంటాడు. ఎప్పుడైతే మనం పర్టికులర్ హాస్టల్లో జాయిన్ చేస్తామో చెడు స్నేహాలు అలవాటు అవుతాయి. ఆ చెడు స్నేహాలు అలవాటై డ్రగ్స్ అని, సిగరెట్ అని, మందని రకరకాల వాటికి బానిసైపోతున్నారు. అంటే ఈ సహవాసం అనేది ఇంపాక్ట్ చేస్తుందా? 100కి 200% ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, మీరు సహవాసంలో ఉండాలి. ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుని పిల్లల సహవాసంలో ఉండాలి. ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళండి, సహోదరులందరితోని మాట్లాడండి. ఎలా ఉన్నావు బ్రదర్? బాగున్నావు బ్రదర్? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగుంది బ్రదర్ అని పంచుకోండి. ఎప్పుడైతే ఈ దేవుని పిల్లలతో మనం సహవాసం చేస్తామో ప్రియులారా, మనం ఎప్పుడైనా లో మూమెంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తారు. నువ్వు ఇలా కాదు బ్రదర్, నీకేం కాదు, నేను ఉన్నాను కదా, మేము ఉన్నాం కదా, మేము అందరం ఉన్నాం కదా అని మనల్ని ప్రోత్సహిస్తారు, మనల్ని మోటివేట్ చేస్తారు, మనకంటూ ఒక హెల్ప్గా నించుంటారు. అది దేవుని పిల్లలు. అది దేవుని పిల్లలు కాని వాళ్ళతో ఉంటే వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ చేస్తారు మనల్ని. మనకి ఏదైనా ఒక చిన్న హాని కలిగిందంటే, నువ్వు ఎప్పుడు ఇంతేరా, నీకు ఇంతే జరుగుతుందిరా, నీకు ఎందుకురా అని చెప్పి మనల్ని ఇంకా డిసప్పాయింట్ చేస్తారు. కానీ మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది ఎవరు? దేవుని పిల్లలు. అందుకే మన సహవాసం ఎవరితో ఉందనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి. మనం ప్రతిరోజు కూడా దేవుని పిల్లలతో మాత్రమే సహవాసం చేయాలి. దేవుని పిల్లలతో సహవాసంగా ఉండాలి. మంచివారితో సహవాసం చేయాలి. అలా నువ్వు సహవాసం చేయగలిగితే రెండో పిల్లర్ అయినటువంటి ఈ యొక్క సహవాసం అనేది నువ్వు రీచ్ అవుతావు. మొట్టమొదటిది ఏంటి? అపోస్తుల బోధ యందు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. రెండవది ఏంటో తెలుసా? దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు అలా దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటే 100కి 200% దేవునిలోంచి నువ్వు దూరం అయ్యే అవకాశమే ఉండదు. నువ్వు డిసప్పాయింట్ అయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి మీరు అందరూ దేవుని పిల్లలతో సహవాసం చేయాలని, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినండి, దేవుని సహోదరులతో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం, ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం, ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతసం, మంచితనము అను ఫలములీయవలెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా.